Yes, good evening everyone. So welcome back to our session. So right now today in this session we are going to discuss the continuation part of the topic creativity. Okay, so మన సైకాలజీలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి సృజనాత్మకత అనే యొక్క అంశాన్ని ఇప్పుడు మనం కొనసాగిస్తాం. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్స్లో క్రియేటివిటీ యొక్క ఇంట్రడక్షన్ అండ్ అలాగే క్రియేటివిటీలో ఉన్నటువంటి 5 డిఫరెంట్ స్టేజెస్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వీడియోస్ చూడండి. సో ఈరోజు ఈ టాపిక్ అంటే క్రియేటివిటీలో ఉన్నటువంటి డిఫరెంట్ టెస్ట్స్ అంటే పరీక్షలు, అంటే క్రియేటివిటీని నిర్ధారించడానికి క్రియేటివిటీని బేస్ చేసుకుని ఒక వ్యక్తిలో మనం ఏ రకమైనటువంటి పరీక్షలను కండక్ట్ చేస్తాము అంటే టెస్ట్స్ ఆఫ్ క్రియేటివిటీ. అంటే ఒక వ్యక్తిలో ఈ సృజనాత్మకత అనే భావనలు ఉన్నాయా లేదా, లేదా అతనిలో క్రియేటివిటీ అనేది ఉందా లేదా, ఉంటే అలా ఉంది అంటే ఆ క్రియేటివిటీని టెస్ట్ చేయడానికి మనం యూస్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్స్ ఆఫ్ క్రియేటివిటీ, పరీక్షలు అనమాట. అంటే ఒక సృజనాత్మకను పరీక్షించడానికి మనం చేసే మాపనాలు, టెస్ట్లు. మాపనాలు అంటే టెస్ట్ అనమాట. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన పాయింట్, సో క్రియేటివిటీకి సంబంధించి ముఖ్యంగా మనకి 6 టెస్ట్ ఉండడం జరిగింది అనమాట. హౌ మెనీ? 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్స్. ఓకే, క్రియేటివిటీని టెస్ట్ చేయడానికి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టెస్ట్లు ఎన్ని ఉన్నాయి అంటే 6 డిఫరెంట్ టెస్ట్స్ అనమాట. అవి ఏంటి అనేది ఇక్కడ మీకు లైన్ గా 6 రాశాను. ఇవి ప్రొనౌన్సియేషన్ చేసిన తర్వాత దాన్ని కొంచెం అంతర్గతంగా కొంచెం డెప్త్ చూద్దాం. సో మరి 6 ఏంటి అంటే ఫస్ట్ది బ్రూనర్స్ కాన్సెప్ట్ అటైన్మెంట్. బ్రూనర్స్ కాన్సెప్ట్ అటైన్మెంట్, ఇందులో ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన వర్డ్ కాన్సెప్ట్. ఎందుకని నేను చెప్తాను. సో ఫస్ట్ టెస్ట్ ఏంటి? బ్రూనర్స్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్. ఓకే, నేను మోడల్ అన్న వర్డ్ రాయలేదు. ఓకే, సో బ్రూనర్స్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ ఫస్ట్ టెస్ట్ అనమాట. రెండోది సచ్మెన్ ఎంక్వైరీ ట్రైనింగ్ మోడల్. ఓకే, సెకండ్ వన్ ఏంటంటే సచ్మెన్ ఎంక్వైరీ ట్రైనింగ్ మోడల్. ఫస్ట్ది బ్రూనర్స్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ అండ్ రెండు సచ్మెన్ ఎంక్వైరీ ట్రైనింగ్ మోడల్. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి మిన్నేసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. మిన్నేసోటా అంటాం, ఏమంటాం ఈ వర్డ్ని? మిన్నేసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. ఓకే, మిన్నేసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి రిమోట్ అసోసియేషన్ టెస్ట్, RAT, ర్యాట్ అంటాం, రిమోట్ అసోసియేషన్ టెస్ట్, రిమోట్ అసోసియేషన్ టెస్ట్. ఇకపోతే ఫిఫ్త్ది వల్లాస్ అండ్ కాగన్ క్రియేటివిటీ టెస్ట్. వల్లాస్ అండ్ కాగన్ క్రియేటివిటీ టెస్ట్. వాలాస్ అంటే అక్కడ గ్రహం వాలాస్ అండి. ఓకే, ఆల్రెడీ మనం క్రియేటివిటీలు ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం, గ్రహం వాలాస్ అండ్ రిచర్డ్ స్మిత్ గురించి. ఓకే, సో వాలాస్ అండ్ కాగన్ క్రియేటివిటీ టెస్ట్. అండ్ లాస్ట్ది గెట్జెల్ అండ్ జాక్సన్ టెస్ట్ అనమాట. ఇది కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్ లో అడుగుతాడు. గెట్జెల్ అండ్ జాక్సన్ టెస్ట్ అన్నది దేని టెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది? ఇంటెలిజెన్సా, యాటిట్యూడా, క్రియేటివిటీ అని అడుగుతాడు. క్రియేటివిటీ అని గుర్తుపెట్టుకోవాలి. సో అయితే ఆ 6 డిఫరెంట్ టెస్ట్ ఏంటి అంటే ఫస్ట్ది బ్రూనర్స్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్, అండ్ సెకండ్ వన్ సచ్మెన్ ఎంక్వైరీ ట్రైనింగ్ మోడల్, అండ్ థర్డ్ వన్ మిన్నేసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్, అండ్ ఫోర్త్ వన్ రిమోట్ అసోసియేషన్ టెస్ట్, అండ్ ఫిఫ్త్ వన్ వాలాస్ అండ్ కాగన్ క్రియేటివిటీ టెస్ట్, అండ్ సిక్స్త్ వన్ గెట్జెల్ అండ్ జాక్సన్స్ టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ. ఇవి మొత్తం 6 రకమైనటువంటి పరీక్షలు అనమాట. దేని టెస్ట్ చేయడానికి అంటే క్రియేటివిటీని టెస్ట్ చేయడానికి. క్రియేటివిటీని మనం తెలుగులో సృజనాత్మకత అంటామని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఒక్కొక్కటి చూస్తే ఫస్ట్ది ఏం గుర్తుపెట్టుకోమన్నాను, ఇక్కడ వర్డ్ కాన్సెప్ట్ అన్న వర్డ్ గుర్తుపెట్టుకోమన్నాను. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ని మనం తెలుగులో భావనలు అంటాం. ఏమంటాం? భావన, ఫీలింగ్స్. అంటే ఒక టాపిక్ మీద మనకి ఏర్పడినటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ఫీలింగ్స్, అంటే ఒక ఒపీనియన్ అని ఉంటుంది, భావన. ఆ భావనని మనం కాన్సెప్ట్ అంటాం. అటైన్మెంట్ అంటే పొందామా లేదా, అంటే మనలో ఆ భావాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం ఉంటుంది. సో దాన్నే బ్రూనర్స్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ అని అంటాం అనమాట. అంటే ఈ టెస్ట్ ద్వారా ఒక వ్యక్తిలో కానీ ఒక విద్యార్థిలో కానీ భావనలు అన్నవి ఉన్నాయా
లేవా, లేదా భావనలు అన్నవి ఏర్పడుతున్నాయా లేదా, లేదా భావనలకు తగ్గట్టుగా క్రియేటివిటీ ఉంటుందా లేదా, అంటే సింపుల్ గా చెప్పాలంటే భావనలు ఉన్నాయా లేదా అని ఒక వ్యక్తిలో తెలుసుకోవడానికి చేసేదే ఫస్ట్ అనమాట బ్రూనర్స్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్. కాబట్టి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి వర్డ్ కాన్సెప్ట్, అంటే భావనలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి చేసే పరీక్షే బ్రూనర్స్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్. ఓకే, భావనలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి. రెండోది సచ్మెన్ ఎంక్వైరీ ట్రైనింగ్ మోడల్. సచ్మెన్ ఎంక్వైరీ ట్రైనింగ్ మోడల్ ఇది ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ అన్నమాట. అంటే సచ్మెన్ ఎంక్వైరీ, సచ్మెన్ అంటే ఒక వ్యక్తి పేరు, ఒక ఎంక్వైరీ అంటే ఒక క్రమబద్ధమైన సిస్టమేటిక్ వేలో జరుగుతుంది అనమాట. అంటే ఒక వ్యక్తిలో ఒక క్రియేటివిటీకి, ఒక టాపిక్ మీద తన క్రియేటివిటీ పెట్టాలి అంటే అతని యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, శాస్త్రీయ వైఖరులు అంటే క్లాసికల్ యాటిట్యూడ్స్ని తెలుసుకోవడానికి అనమాట. ఈ సెకండ్ టెస్ట్ దేనికంటే క్లాసికల్ యాటిట్యూడ్స్. యాటిట్యూడ్స్ అంటే వైఖరి, యాటిట్యూడ్ కాదు. ఓకే, యాటిట్యూడ్. యాటిట్యూడ్స్ కూడా ఎలా ఉండాలి, క్లాసికల్ యాటిట్యూడ్స్ అంటే శాస్త్రీయ వైఖరులు తెలుసుకోవడానికి కండక్ట్ చేసే టెస్టే సచ్మెన్ ఎంక్వైరీ ట్రైనింగ్ మోడల్. ఫస్ట్ ఏంటి, భావనలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి చేసేది బ్రూనర్స్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ అయితే, రెండోది క్లాసికల్ యాటిట్యూడ్స్ ఉన్నాయా లేదా, ఒక క్రమబద్ధమైన ప్రకారంగా ఫాలో అవుతున్నాడా లేదా, క్లాసికల్ యాటిట్యూడ్స్ అంటే శాస్త్రీయ వైఖరులు తెలుసుకోవడానికి చేసే పరీక్షే సచ్మెన్ ఎంక్వైరీ ట్రైనింగ్ మోడల్. ఈ రెండు ఫస్ట్ రెండు. ఇకపోతే మూడోది మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ. మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ. సో ఈ మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీని రూపొందించినటువంటి వ్యక్తి పాల్ టోరెన్స్. ఇది మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను, పాల్ టోరెన్స్ అనే వ్యక్తి ఉంటాడు అని. పాల్ టోరెన్స్ అనే వ్యక్తి ప్రకారంగా క్రియేటివిటీ ఉన్నటువంటి వ్యక్తి 84 లక్షణాలను ప్రదర్శిస్తాడు అని కూడా చెప్పుకున్నాం మనం ఎప్పుడు ఇంట్రడక్షన్లో. అయితే ఇప్పుడు అదే పాల్ టోరెన్స్ అనే వ్యక్తి క్రియేటివిటీని టెస్ట్ చేయడానికి కనుగొన్నటువంటి టెస్ట్ ఏంటంటే మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. మరి ఇది ఏంటి అంటే దీన్ని ఎవరు రూపొందించారు అంటే గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి ఎవరండి, ఇప్పుడే చెప్పాను, పాల్ టోరెన్స్. సో ఇతని ప్రకారంగా సృజనాత్మకత ఉన్న వ్యక్తి 84 లక్షణాలను ప్రదర్శిస్తాడు అని కూడా చెప్పుకున్నాం. అయితే టెస్ట్లో ఏముంటాయి అంటే మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ లో ఇక్కడ ముఖ్యంగా ఇందులో మనకి మెయిన్ గా చెప్పాలంటే 10 డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి అనమాట. 10 ఉప పరీక్షలు అనమాట. ఓకే, ఎన్ని ఉంటాయి అందులో, 10 ఉప పరీక్షలు ఉంటాయి అనమాట. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ గా చెప్పుకుంటూ ఉంటే మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ థింకింగ్ లో చిత్ర నిర్మాణం ఉంటుంది అనమాట. చిత్ర నిర్మాణం అంటే ఒక ఫిగర్ ని మనం ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, లేదా ఆ ఒక ఫిగర్ ని బేస్ చేసుకుని అది ఏ షేప్ లో ఆవిర్భవిస్తుంది అంటే చిత్ర నిర్మాణము అన్నది మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ లో ముఖ్యమైనటువంటి భాగం అనమాట. అంటే చిత్ర నిర్మాణం అంటే ఫిగర్ కన్స్ట్రక్షన్ అంటాం. ఏమంటాం, ఫిగర్ కన్స్ట్రక్షన్ అంటే చిత్ర నిర్మాణము. అలాగే రెండోది కొత్త నమూనాలను తయారు చేయడం లేదా తెలుసుకోవడం. అంటే కొత్త నమూనం అంటే ఏంటి, న్యూ మోడల్స్ అన్నమాట. అంటే నీకు ఇచ్చినటువంటి అంశం, నీకు ఇచ్చినటువంటి టాపిక్ మీద కొత్త నమూనాలు లేదా నూతన నమూనాలను తయారు చేయడము లేదా నూతన నమూనాలను తెలుసుకోవడము. అలాగే చిత్ర నిర్మాణం ఫిగర్ కన్స్ట్రక్షన్. అండ్ అలాగే మూడోది ఏంటంటే ఒక వృత్త ఆకారం ఇచ్చి ఆ వృత్త ఆకారం నుంచి డిఫరెంట్ బొమ్మల్ని గీయడం అనమాట. అంటే ఒక సర్కిల్, వృత్తం అంటే సర్కిల్ అంటే ఒక వృత్త ఆకారం ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ ఇచ్చి అందు నుంచి దానిలోంచి వేరువేరుగా ఉన్నటువంటి బొమ్మల్ని గీయడము, లేదా ఒక చతుర్రస ఆకారం నుంచి డిఫరెంట్ షేప్స్ ని రప్పించడం అనమాట. అలాగే ఈ టైప్ ఆఫ్ టెస్ట్ అన్ని కూడా మనకి మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ లో ఉంటాయి అనమాట. ఓకే, ఏంటంటే అవి ఎక్కువగా అంటే చిత్ర నిర్మాణం ఉంటుంది, అలాగే నూతన నమూనాలను తయారు చేయడం లేదా తెలుసుకోవడం ఉంటుంది, అలాగే ఒక వృత్త ఆకారం నుంచి కొత్త బొమ్మలను తయారు చేయడం ఉంటుంది, అలాగే చతుర్రస ఆకారం నుంచి వేరువేరు చతుర్రస ఆకారం తయారు చేయడం ఉంటుంది. ఇవన్నీ మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ లో ఉంటాయి అనమాట. సో దాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పాల్ టోరెన్స్. ఇకపోతే 4 రిమోట్ అసోసియేషన్ టెస్ట్. రిమోట్ అసోసియేషన్ టెస్ట్ దీనికే మరొక పేరు దూర సాంగత్య పరీక్ష అని అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, దూర సాంగత్య పరీక్ష. రిమోట్ అంటేనే దూరం, మనకి రిమోట్ ఏరియాస్ అంటూ ఉంటాం అవునా కదా. అలాగే ఇక్కడ కూడా దూర సాంగత్య పరీక్ష అంటే
రిమోట్ అసోసియేషన్ టెస్ట్లో ఏం జరుగుతుందంటే ఒక ఎక్స్పెరిమెంటీ పైన అంటే ఒక ప్రయోజనుని మీద ఒక 3 కార్డులు కానీ 3 విషయాలను కానీ ఇచ్చి ఆ మూడిటి మధ్య ఉన్నటువంటి సంబంధాలు కానీ భేదాలను కానీ తెలియజేయమంటాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎక్స్పెరిమెంట్ చేసేవాడు ఉన్నాడు, అంటే ప్రయోక్త. ఎవరైతే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడో ప్రయోక్త అని అంటాం. ఎవరి మీద చేస్తున్నాడో ప్రయోజనుడు అంటాం. సో ఒక ప్రయోజనుడికి ఒక 3 కార్డులు కానీ 3 ఐటమ్స్ కానీ 3 ఆబ్జెక్ట్స్ కానీ ఇచ్చి ఆ 3 ఆబ్జెక్ట్స్ మధ్య ఉన్నటువంటి సంబంధం లేదా భేదాలను తెలియజేయమన్నప్పుడు తెలుసుకునే పద్ధతే రిమోట్ అసోసియేషన్ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, పెన్సిల్, పేపర్ ఏవో అలా 3 ఇచ్చాడు అనమాట. పేపర్ ఇచ్చాడు, పెన్సిల్ ఇచ్చాడు, మార్కర్ ఇచ్చి ఆ మూడిటి మధ్య సంబంధం చెప్పమంటే ఇవి రాయడానికి ఉపయోగపడతాయి అని చెప్పడమే ఒక ఫైనల్ కన్క్లూజన్. సో దాన్ని మనం రిమోట్ అసోసియేషన్ టెస్ట్, దూర సాంగత్య పరీక్ష అని అంటాం అనమాట. సో 5వది వలాస్ అండ్ ఖాగన్ క్రియేటివిటీ టెస్ట్. ఇది కొంచెం స్టూడెంట్స్ కి సంబంధించింది. ఓకే, వలాస్ అండ్ ఖాగన్ క్రియేటివిటీ టెస్ట్ అంటే ఇది ఎక్కువగా 6 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలకు ఉపయోగించే టెస్ట్ అనమాట. 6 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలకు ప్రయోగించే టెస్టే వలాస్ అండ్ ఖాగన్ క్రియేటివిటీ టెస్ట్ అనమాట. సో ఈ టెస్ట్ ప్రకారం పిల్లవాడికి లేదా ఒక విద్యార్థికి ఒక వస్తువు, ఒక ఆబ్జెక్ట్ ని ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్త వినండి, ఒక ఆబ్జెక్ట్ ని ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ ని ఇచ్చినప్పుడు ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ ని పరిశీలించి అసాధారణమైనటువంటి కొన్ని ఉపయోగాలను కనుక్కోమంటాడు అనమాట. అసాధారణమైన ఉపయోగాలు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెన్ ఇచ్చాం, ఒక పిల్లవాడికి పెన్ ఇచ్చి దీని ఉపయోగాలు చెప్పండి అంటే ఎవరో ఒకరు చెప్తారు. అంటే రాసుకోవడానికి ఉపయోగపడుతుంది, లేదా చక్కగా నీట్గా హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడానికి బాగుంటుంది, బ్లాక్ పెన్ ఉంటుంది, బ్లూ పెన్ ఉంటుంది, ఇలా రకరకాలుగా చెప్తారు. కానీ అలా కాకుండా అసాధారణ ఉపయోగాలు అనమాట. అంటే ఆ పెన్ను వల్ల అంటే రెగ్యులర్ యూజెస్ కాకుండా ఎక్స్ట్రాడినరీ యూజెస్ అనమాట. అంటే నార్మల్ ఉపయోగాలు కాకుండా అసాధారణమైనటువంటి ఉపయోగాలను ఒక పిల్లవాడి చేత మనం చెప్పించడానికి కండక్ట్ చేసే టెస్ట్ వలాస్ అండ్ ఖాగన్ క్రియేటివిటీ టెస్ట్ అనమాట. ఇది 6 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలకి కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్ ప్రకారం ఒక పిల్లవాడికి ఒక వస్తువు, ఒక ఆబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని ఆ పిల్లవాడు కొన్ని సాధారణం కాదు అసాధారణమైనటువంటి ఉపయోగాలను చెప్పవలసి ఉంటుంది అనమాట. ఆ టెస్ట్ ని వలాస్ అండ్ ఖాగన్ క్రియేటివిటీ టెస్ట్ అంటాం. ఇకపోతే లాస్ట్ది గెట్జెల్ అండ్ జాక్సన్స్ టెస్ట్ అనమాట. ఇది ఫైనల్, జస్ట్ కన్క్లూజన్, పేరు తెలుసుకోండి చాలు. గెట్జెల్ అండ్ జాక్సన్స్ టెస్ట్ ఇది మన క్రియేటివిటీని టెస్ట్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇందులో కూడా 5 ఉప పరీక్షలు ఉంటాయి. అవి ఎక్కువగా అడగడు, బట్ తెలుసుకోండి చాలు. ఎక్కువగా ఇందులో 5 ఉప పరీక్షలు ఉంటాయి. 5 సబ్ టెస్ట్ అనమాట. అంటే పదాల యొక్క సంసర్గం మొదటిది. పదాల యొక్క సంసర్గం అంటే ఏంటి? వర్డ్ అసోసియేషన్, అంటే అన్ని వర్డ్స్ ని కలుపుకుంటూ ఒక టాపిక్ నిర్మించడం. అంటే పదాల యొక్క సంసర్గం అంటే అసోసియేషన్, అంటే పదాల యొక్క సంసర్గం మొదటిది. రెండోది వస్తువుల యొక్క ఉపయోగం, అంటే ఒక వస్తువు ఇచ్చినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలి, అంటే పదాలతో పాటు వస్తువులు కూడా ఇందులో దాగి ఉంటాయి. పదాలు ఉంటాయి, వస్తువులు ఉంటాయి, అలాగే ఆకృతి, షేప్స్ అనమాట. అంటే అదృశ్యాలు, ఆకారాలకు సంబంధించినటువంటి టాపిక్స్ కూడా ఇందులో ఉంటాయి అనమాట. ఆకారాలు, షేప్స్, అదృశ్య ఆకారాలు అంటాం. అంటే టైం టు టైం చేంజ్ అయిపోయి షేప్స్ అనమాట, అదృశ్య ఆకారాలు. అలాగే 4వది 3 వివిధ ముగింపులు. ఒక టాపిక్ కి ఒక ముగింపే కాకుండా 3 డైమెన్షన్లో 3 వివిధ ముగింపులు ఇచ్చే టైప్గా థింక్ చేయడం. అండ్ అలాగే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా రూపొందించుకోవాలి, సమస్య వచ్చినప్పుడు ఎలా రూపొందించుకుంటాము, అలాగే 3 వివిధ ముగింపులు, అలాగే అదృశ్య ఆకారాలు. అలాగే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ అనేవి ఈ గెట్జెల్ అండ్ జాక్సన్ టెస్ట్ లో ఉంటాయి. అలాగే వస్తువుల యొక్క ఉపయోగం, అలాగే పదాల యొక్క సంసర్గం. మళ్ళీ చెప్తున్నా, పదాల యొక్క సంసర్గం, వస్తువుల యొక్క ఉపయోగం, అదృశ్య ఆకారాలు, అండ్ అలాగే 3 వివిధ ముగింపులు, అలాగే సమస్యలను మనం రూపొందించుకోవడం. ఇలాంటి 5 ఉప పరీక్షలు మనకి ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఇవి మనం టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ. ఒకసారి 5 టెస్ట్ నేమ్స్ తెలుసుకుంటే బ్రూనస్,
కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్, కాన్సెప్ట్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. రెండవది సచ్మెన్ ఎంక్వైరీ ట్రైనింగ్ మోడల్, అంటే క్లాసికల్ యాటిట్యూడ్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి. అండ్ మూడోది మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ, అంటే చిత్ర నిర్మాణం, నూతన నమూనాలు తయారు చేయడం, అలాగే వృత్తం నుంచి కొత్త బొమ్మలు గీయడం, ఇలాంటివి అనమాట. పాల్ టోరెన్స్ అనే వ్యక్తి కనుగొన్నాడు. నాలుగోది రిమోట్ అసోసియేషన్ టెస్ట్, అంటే దూర సాంగత్య పరీక్ష అనమాట. ఇంకోటి వలాస్ అండ్ కాకన్ క్రియేటివిటీ టెస్ట్, అంటే 6 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలకి కండక్ట్ చేసేది. ఈ టెస్ట్ ప్రకారంగా ఒక వస్తువునిచ్చి ఆ వస్తువుకు తగ్గట్టుగా ఉన్నటువంటి అసాధారణ ఉపయోగాలు కనుక్కోవడం. అండ్ చివరిది గెట్జెల్ అండ్ జాక్సన్స్ టెస్ట్ అనమాట. ఇవి మనం టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీలో తెలుసుకోవాల్సిన అంశాలు అనమాట. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.